పర్వత ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం సుమారు 1100 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలల మధ్య మాన్సూన్ వర్షాలు తగ్గిన తర్వాత చంద్రకాంతి రాత్రుల్లో విచిత్ర సంఘటనలు జరుగుతాయి. సాయంత్రం 6:30 తర్వాత దట్టమైన పొగమంచు వ్యాపించినప్పుడు దశల సంఖ్యలో పక్షులు గ్రామానికి ఎగిరి వస్తాయి. ఆ తరువాత వీధి దీపాలు లేదా ఇళ్ల కాంతికి దూకి మరణిస్తాయి. స్థానికులు ఈ సంఘటనను దుష్టశక్తుల ప్రభావంగా భావిస్తారు. వారు చెప్తారు, ఆ రాత్రుల్లో పక్షులపై ఆత్మల ప్రభావం పడుతుందని, అందువల్ల అవి తమ ప్రాణాలు కోల్పోతాయి అని. ఈ విశ్వాసం వందల ఏళ్లుగా కొనసాగుతుందని అంటారు. శాస్త్రవేత్తలు దీనిని ప్రకృతి మరియు భౌగోళిక పరిస్థితులతో అనుసంధానించి అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. వారి ప్రకారం జతింగాలో వర్షాకాలం తర్వాత తక్కువ మేఘాలు, దట్టమైన పొగమంచు, గాలుల దిశ మార్పు వంటివి పక్షులు దారి తప్పడానికి కారణమవుతాయి. పక్షులు రాత్రి వేళల్లో కాంతికి ఆకర్షితమై చెట్లు, ఇళ్ళు, విద్యుత్ దీపాలకు ఢీకొని చనిపోతాయి. ఇవి సాధారణంగా చిన్న పక్షులు గాలులు ప్రభావంతో గ్రామం మీదుగా వస్తాయి. అంటే ఆత్మహత్య కాదని, ఇది ప్రకృతిలో జరిగే భ్రమిత ప్రవర్తన అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రసిద్ధ పక్షి శాస్త్రవేత్త సాలిం అలీ 1960లలో ఈ ఘటనను పరిశీలించారు.